అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్సీ అమలు తర్వాత పెండింగ్ డీఏడీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? వస్తాయా? రావా? అనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లపై పీఆర్సీ ప్రభావం, పెండింగ్ డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయటం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు నష్టాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఆర్సీ అమలు వల్ల పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిల పరిస్థితి ఏమిటి అనే సందేహం పెన్షనర్లలో నెలకొని ఉంది. పీఆర్సీ వల్ల పెన్షనర్లకు నిజంగా లాభం చేకూరుతుందా? లేక వారు ఆర్థికంగా నష్టపోతారనే విషయాన్ని ఒక ఉదాహరణతో అయితే పరిశీలిద్దాము. సో, ఈ విశ్లేషణ కోసం జూలై 1, 2018 నాటికి రూ. 21,033 బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న ఒక పెన్షనర్‌ని ఉదాహరణగా అయితే తీసుకుందాము. ఫస్ట్ పీఆర్సీకి ముందు మరియు తర్వాత పెన్షన్‌లో వ్యత్యాసం అనేది కనుగొందాం. మొదటగా పీఆర్సీ అమలుకు ముందు మరియు అమలు తర్వాత ఒక పెన్షనర్ నెలవారీగా పొందే పెన్షన్‌లో ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసుకోవాలి. కీలకమైన అంశాలు: ఫిట్మెంట్ 23%, నోషనల్ బెనిఫిట్ జూలై 1, 2018 నుంచి 31 మార్చ్ 2020 వరకు. ఈ కాలంలో పెరిగిన పెన్షన్ కాగితాలకే పరిమితం, చేతికి రాదు. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ తేదీ నుంచి పెరిగిన పెన్షన్ నగదు రూపంలో చెల్లిస్తారు. కాలం జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు. చూసుకున్నట్లయితే లెక్కించినట్లయితే బేసిక్ పెన్షన్ మనం అనుకున్నది రూ. 21,033 పీఆర్సీ అమలు తర్వాత, అంటే కొత్త పీఆర్సీ ద్వారా. సో, అప్పటికి డీఆర్ వచ్చేసి 30.039%. ఇకపోతే డీఆర్ వచ్చేసి రూ. 6,484 అవుతుంది. సో, ఇక్కడ సేమ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఫిట్మెంట్ అయితే కలుస్తుంది. పీఆర్సీ తర్వాత ఫిట్మెంట్ అనేది బేసిక్‌లో కలుస్తుంది. ఇక్కడ ఫిట్మెంట్ అయితే ఏమీ లేదు. సో, ఇదివరకు బేసిక్‌లో కలిసింది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. సో, పీఆర్సీకి ముందన్నమాట. పీఆర్సీకి ముందు ఫిట్మెంట్ ఉండదు. రివైజ్డ్ బేసిక్ వచ్చేసి రూ. 32,424 ఫిక్స్ చేయబడింది. ఇక మొత్తం పెన్షన్ వచ్చేసి ఇక్కడ కొత్తగా, అంటే పీఆర్సీ అమలు తర్వాత రూ. 32,424 అయితే అవుతుంది. అదే పీఆర్సీకి ముందైతే రూ. 27,517. సో, ఇక్కడ వచ్చేసి ఎంత లాభం అంటే రూ. 4,907, అంటే దగ్గర దగ్గర రూ. 5,000 నోషనల్ లాభం అయితే కనిపించింది. వివరణ: ఈ కాలంలో పీఆర్సీ అమలు చేస్తే నెలకు దాదాపుగా రూ. 5,000 లాభం వస్తుంది. ఆ పెన్షనర్‌కి ఎవరైతే 21,000 చిల్లర పెన్షన్ అనేది ఉందో, బేసిక్ పెన్షన్ 21,000గా ఉందో. కానీ ఇది నోషనల్ కాబట్టి బకాయిలు అయితే చెల్లించబడవు. రెండవది మానిటరీ బెనిఫిట్ కాలంలో వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితి మనకు ఏప్రిల్ 1, 2020 నుంచి అయితే ప్రారంభం. ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్‌ను ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు చేస్తున్నందున ఈ తేదీ నుంచి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రయోజనం అయితే ఉంటుంది. మరి దీనికి గల కాలం వచ్చేసి ఏప్రిల్ 1, 2020 నుంచి 30 జూన్ 2021 వరకు, అంటే 15 నెలల పాటు. ఈ కాలంలో కేంద్రం 3 డీఏలను, అనగా జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 స్తంభింపజేసింది, అంటే ఫ్రీజ్ చేసింది. దీనివల్ల పాత విధానంలోనే పెన్షనర్లకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పీఆర్సీ మరియు పాత పీఆర్సీ వల్ల వ్యత్యాసం. సో, కొత్త పీఆర్సీ వల్ల రూ. 32,424 అయింది. సో, పీఆర్సీకి ముందు 21,000 బేసిక్ పెన్షన్ అనమాట. రూ. 21,033 అనుకుందాము. డీఆర్ వచ్చేసి ఇక్కడ 7% అయింది. ఎందుకంటే డీఆర్ అనేది కొత్త పీఆర్సీ తర్వాత 0 చేసి మళ్ళీ మొదలు పెడతారు కాబట్టి. ఇక్కడ 39% అయితే ఉంది.
అంటే ఇక్కడ డిఆర్ రూ. 2,382 మాత్రమే రావటం జరిగింది. ఇక్కడ మనకు రూ. 8,272 అంటే ఎక్కువగా వచ్చిందనమాట. ఇక్కడ ఐఆర్ అనేది ఉండదు. పీఆర్సీ అమలు తర్వాత ఐఆర్ అనేది బేసిక్‌లో విలీనం అయిపోతుంది. ఫిట్‌మెంట్ రూపంలో ఐఆర్ అనేది విలీనం అవుతుందనమాట. ఇక్కడ ఐఆర్ 27% ఇచ్చారు కాబట్టి రూ. 5,760 అయితే అయ్యింది. సో, ఇక్కడ రూ. 34,806 అయినట్లయితే ఇక్కడ రూ. 35,665 అంటే ఇక్కడ మైనస్ రూ. 259 అనేది నష్టం అన్నమాట. కొత్త పీఆర్సీ వల్ల ఇక్కడ నష్టమైతే సంభవించింది. ఈ 15 నెలల కాలంలో కొత్త పీఆర్సీ విధానం ప్రకారం పెన్షనర్లకి రూ. 259 తక్కువగా వస్తుంది. అంటే ప్రభుత్వం ఈ మొత్తాన్ని రికవరీ చేస్తుంది కాబట్టి. సో, మొత్తం రికవరీ వచ్చేసి మనకు 15 నెలల పాటు అంటే రూ. 3,885 ఆ పెన్షనర్ యొక్క బేసిక్ పేని బట్టి. సో, ఇది పెన్షనర్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం అయితే ఈ మాటకు. ఇక రెండవది మనకు జూలై 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు 6 నెలల పాటు స్తంభింపజేసినటువంటి డీఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పీఆర్సీ విధానంలో పెన్షన్ పెరిగింది. సో, ఇక్కడ మళ్ళీ మనకు కొత్త పెన్షన్‌లో పెరిగిందనమాట. సేమ్ ఈ టేబుల్ ద్వారా ఎంత అంటే 3,000 దగ్గర దగ్గర రూ. 4,000 అయితే పెరిగింది. మరి ఈ 6 నెలల పాటుగా పెన్షనర్లకు పీఆర్సీ వల్ల రూ. 3,910 లాభం వస్తుంది. సో, మొత్తం 6 నెలలకు చూసుకుంటే రూ. 23,460. సో, బేసిక్ పెన్షన్ అనేది మనకు ముందు చెప్పుకున్నట్టుగా ఉన్నట్లయితే రూ. 21,033. ఇక నికర మానిటరీ బెనిఫిట్ ఎంత అనేది చూద్దాము. మానిటరీ బెనిఫిట్ కాలంలో వచ్చిన నష్టాలను బేరీజు వేస్తే మొత్తం లాభం రూ. 23,460 6 నెలలకు గాను. తర్వాత మొత్తం రికవరీ ఆర్ నష్టము రూ. 3,885 ఇది మైనస్ అవుతుంది. మొత్తం నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి రూ. 19,575. అంటే పీఆర్సీ అమలు వల్ల ఈ పెన్షనర్ మానిటరీ బెనిఫిట్ కింద రూ. 19,575 మాత్రమే పొందుతారు. కోల్పోతున్న పెండింగ్ డీఆర్ బకాయిల లెక్క. పీఆర్సీ అమలు కాకపోతే పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డీఆర్ బకాయిలేంటో చూద్దాము. ఈ బకాయిలు పీఆర్సీ అమలు వల్ల పూర్తిగా రద్దవుతాయి. సో, మనకు జూలై 2018, జనవరి 2019, జూలై 2019కి గాను ఈ యొక్క మొత్తం బకాయిల అమౌంట్ రూ. 73,740 అవుతుందన్నమాట. సో, డీటెయిల్‌గా అయితే ఇక్కడ చూడొచ్చు. ఎన్ని నెలలకనేది, ఎంత టోటల్ అమౌంట్ ఎంత అవుతుందనేది. సో, పీఆర్సీ అమలు చేయకపోతే ఈ పెన్షనర్‌కు డీఆర్ బకాయిల రూపంలో రూ. 73,740 అందేవి. కానీ పీఆర్సీ అమలుతో ఈ మొత్తం పూర్తిగా కోల్పోతారు. తుది విశ్లేషణ లాభమా? నష్టమా? అంటే ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. పీఆర్సీ వల్ల పెన్షనర్ ఎంత నష్టపోతున్నారో స్పష్టమవుతుంది. కోల్పోతున్న మొత్తం డీఆర్ బకాయిలు రూ. 73,740. పీఆర్సీ ద్వారా వస్తున్న నికర మానిటరీ బెనిఫిట్ రూ. 19,575. సో, నికర నష్టం వచ్చేసి రూ. 54,165 అయితే ఈ పెన్షనర్‌కి 21,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి నష్టం. తీర్మానం రూ. 21,033 బేసిక్ పెన్షన్ ఉన్న ఒక పెన్షనర్‌కు పీఆర్సీ అమలు వల్ల తాత్కాలికంగా రూ. 54,165 నికర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంటే నెలవారీ పెన్షన్‌లో పెరుగుదల కనిపించినప్పటికీ దానికోసం భారీ మొత్తంలో డీఆర్ బకాయిలను వదులుకోవాల్సి వస్తుంది. బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్నవారికి ఈ నష్టం ఇంకా అధికంగా ఉంటుంది. ఉదాహరణకు బేసిక్ పెన్షన్ 40,000 ఉన్నవారికి ఈ నష్టం సుమారుగా రెట్టింపు 80,000 వరకు ఉంటుందన్నమాట. కాబట్టి పీఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలంలో పెన్షన్‌లో నెలవారీ పెరిగినా తక్షణ ఆర్థిక ప్రయోజనాల పరంగా పెన్షనర్లు గణనీయంగా నష్టాన్ని భరించాల్సి వస్తుందనేది ఈ విశ్లేషణ యొక్క సారాంశము.